పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని డిజాస్టర్ సినిమాలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించాడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శల్ని కూడా ఎదుర్కొన్నారు. 2014లో పార్టీని స్థాపించిన పవన్ దాదాపు 11 ఏళ్ల పాటు ఏ పదవి లేకుండా పార్టీని యాక్టివ్గా నడిపించారు. ఈ 11 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో ఈ పార్టీని బీజేపీ పార్టీలో కలిపేయడం బెటర్ అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇంకొందరు ఈ పార్టీ కేవలం చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే స్థాపించారు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఎంత సక్సెస్ అయ్యారు అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఎంతో మంది హీరోలను కలుపుకుంటూ వెళ్లారు. ప్రతి హీరోను చాలా గౌరవంగా మాట్లాడారు. చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ వివాదం రోజు రోజుకి ముదిరింది. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాలున్నాయి. అల్లు అర్జున్ కూడా చాలా సందర్భాల్లో మెగా ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వీటన్నింటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు పవన్. అందరి హీరోలకి థ్యాంక్స్ చెప్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కూడా మరోసారి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని కూడా చెప్పుకొచ్చారు. తనను ఇంట్లో పేరెంట్స్ చంటి సినిమాలో మీనలాగా పెంచారు అంటూ పవన్ కళ్యాణ్ రివీల్ చేశారు. చంటి సినిమాలో మీన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బయట ప్రపంచం ఏంటో తెలియకుండా చంటి సినిమాలో మీన పాత్ర పెరుగుతుంది. అచ్చం పవన్ కళ్యాణ్ కూడా అలాగే పెరిగారట. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రతిసారి ఓజీ సినిమా గురించి ఫ్యాన్స్ అరవడం అనేది కామన్ గా అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరొకసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నా సినిమాల పేర్లు ఎందుకు అరవద్దు అంటాను అంటే ఏదో తక్కువ చెయ్యాలి అని కాదు. 463 మంది జన సైనికులు సినిమాల కోసం కాదు, సిద్ధాంతాల కోసం పోరాడుతూ చనిపోయారు. వారి గౌరవం మనం కాపాడాలి అంటూ ఫ్యాన్స్ కి అర్థమయ్యేలా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.